ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि। हरे वेङ्कटेश प्रसीद प्रसीद। प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ। ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించనం. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. శ్రీనివాస మంగాపురంలో శ్రీ భూనీలా సమేతంగా కళ్యాణమూర్తి అయినటువంటి శ్రీనివాసుడు స్వర్ణరథ ఉత్సవంలో భక్తుల వద్దకి భగవంతుడిగా స్వామివారు భక్తులను అనుగ్రహించడానికి ఈ స్వర్ణరథోత్సవంలో అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క అలంకరణ, ఆ దివ్య నిలయుని సుందర దరహాసవింద మోము నయనానందకరంగా ఉభయనాంచారులతో చక్కని పట్టు పీతాంబరాలు శ్వేత వస్త్రాలను ధరించి సర్వాలంకార శోభితుడై సమస్త పుష్పాలంకార భూషితుడైనటువంటి స్వామివారు ఆ చక్కటి స్వర్ణరథంలో చూడండి, ఆ స్వర్ణరథానికి అలంకరించినటువంటి సమస్తమైనటువంటి ఆ పూలమాలలు, అదేవిధంగా స్వామివారి యొక్క స్వర్ణరథంలో ఉన్నటువంటి స్వామిని చూసినంత మాత్రాన పునర్జన్మ ఉండదుట. సమస్తమైనటువంటి ప్రాణుల పట్ల స్వామికి ఒకే విధమైనటువంటి అనుగ్రహం కాబట్టే గరుత్మంతుడి నుంచి గుర్రం వరకు కూడా స్వామివారు ఒకే స్థానాన్ని కల్పిస్తూ వాటన్నిటినీ తన వాహనాలుగా స్వీకరించారు. రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. రథస్థుడైనటువంటి కేశవుని దర్శించినంత మాత్రాన పునర్జన్మ ఉండదుట. అందునా స్వర్ణరథం. స్వర్ణం అంటే అగ్ని బీజం, అంటే అగ్నితో సమానమైంది కాబట్టి స్వర్ణానికి ఎటువంటి అపవిత్రత ఉండదు. అటువంటి స్వర్ణరథాన్ని అధిరోహించి స్వామివారు సమస్త జీవులకు కూడా పవిత్రతని, అదేవిధంగా మోక్ష మార్గాన్ని తెలియజేస్తున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుణ్ణి శాస్త్రోక్తంగా వైఖానస ఆగమోక్తంగా అర్చించినట్లయితే విష్ణు పదాన్ని మనం చేరగలుగుతాము. అటువంటి స్వామిని కేవలం కలియుగంలో దర్శన మాత్రం చేతే అభీష్టవరదుడై స్వామి సమస్త భక్తులను కూడా అనుగ్రహిస్తాడు. అటువంటి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఈ రోజున, ఈ మాఘమాసంలో, అందున ఈ మంగళవారం నాడు స్వామివారిని మనం రథస్థమైనటువంటి స్వామిని చూడగలుగుతున్నాం. రమణీయ రథారూఢుడైనటువంటి స్వామివారు కనకపుటేరు కాంతల కరముల మీదుగా. స్వామివారు ఉభయ నాంచారులతో కనకపుటేరు స్వర్ణరథం కదా, అటువంటి దాంట్లో స్వామివారు తిరువీధులలో తిరిగేటువంటి ఆ శ్రీవిభుడు, గజరాజులు ఒక పక్కన స్వామివారిని సేవిస్తూ మురిసిపోతుంటే అధికారగణం, వేద పండితులు, వైఖానస ఆగమ పండితులు అందరూ కూడా స్వామివారి సేవలో తరిస్తూ ఉన్నారు. స్వామివారి యొక్క స్వర్ణరథ అలంకరణను చూస్తే కూడా మనసులు ఉల్లాసాన్ని పొందుతాయి. అడుగడుగు దండాలవాడు ఆ శ్రీనివాసుడు. అటువంటి స్వామికి మంగళ నీరాజనాలను అడుగడుగునా అందిస్తూ ఆబాల గోపాలము భక్త జనులందరూ కూడా తన్మయత్వంతో స్వామివారి సేవలో తరిస్తున్నారు. అపరంజి అదరముపై ఇరుదెసల ఇందిర భువి ఉండగా పగ్గాల భక్త జనులకిచ్చి. ఈ పగ్గాలు ఎవరికిస్తున్నారు? తన రథం యొక్క పగ్గాలు అలనాడు అర్జునుడికి సారథ్యం వహించినటువంటి శ్రీకృష్ణుడిగా పగ్గాలు తాను పట్టుకొని కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లుగా స్వామి ధర్మదీక్ష భూని ఆ
ద్వాపర యుగంలో రథసారథిగా ఉండి ఈ కలియుగంలో తన భక్తులనే అందున స్త్రీమూర్తులకు ఇచ్చారట ఈ రథం యొక్క పగ్గాలు. ఆ భాగవత వాత్సల్యాన్ని భక్తులపై స్వామికి ఉండే అపారమైనటువంటి కరుణని స్వామివారు తెలియజేస్తున్నారు. అరుగో స్త్రీమూర్తులందరూ కూడా ఈ స్వర్ణరథాన్ని లాగడంలో పరమానంద భరితులై పరమ ఉత్సాహంతో స్వామి సేవను చేసేటువంటి భాగ్యాన్ని పొందాము. అధికారులైనా అనధికారులైనా అందరూ స్వామి సేవలో తరిస్తున్నటువంటి శుభతరుణం. అందున స్త్రీమూర్తుల చేత లాగబడుతున్నటువంటి స్వామివారి స్వర్ణరథంలో చూడండి, ఆ స్వామివారు ధరించినటువంటి పుష్పమాలలు కదులుతూ గల్లు గల్లుమంటూ మోగేటువంటి గాజుల సవ్వడిలో జల్లు జల్లుమంటూ మ్రోగే అతివల మువ్వల సవ్వడిలో సిరుల దొరగా స్వామివారు కదలి వస్తున్నారు. స్వామివారు ధరించిన శ్వేతవస్త్రాలు, తెల్లని చామంతి పూలమాలలు, అదేవిధంగా 4 దిక్కులలో రథానికి అద్భుతమైనటువంటి అలంకరణలో పైన ఛత్రాన్ని అలంకరించి స్వర్ణస్వరూపం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీ రూపమైనటువంటి ఆ స్వర్ణరథంలో శ్రీనివాసుడు భక్తులను అనుగ్రహిస్తూ అలా స్వామివారు కదలి వస్తున్నారు. అంటే ఆ వైకుంఠంలో శ్రీ మహాలక్ష్మి స్వామివారికి పాదసేవ చేస్తూ తరిస్తూ కలియుగంలో స్వామి ఈ తిరుమల దివ్యక్షేత్రంలో ఉన్నారు. కాబట్టి ఆ స్వామిని అర్చించడానికి ఆ జగన్మాత ఈ స్వర్ణరథంగా మారి స్వామివారిని సేవిస్తోంది. కాబట్టి స్వర్ణం శ్రీ మహాలక్ష్మి రూపము కాబట్టే మహాలక్ష్మి స్వరూపాలైన స్త్రీమూర్తులందరికీ ఈ భాగ్యాన్ని స్వామివారు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ స్వర్ణరథాన్ని స్త్రీమూర్తులు లాగుతూ పరవశిస్తున్నారు. ఫళఫళయను పడగల అడుగులలో మిలమిల మెరుస్తూ సిరి వెన్నెల కురియగా, ఈ మండు వేసవి కూడా పండు వెన్నెలలాగా అందరూ పరవశిస్తున్నారు. ఎండని కూడా లెక్క చేయటం లేదు. గజరాజులు సైతం స్వామివారి సేవలో మురిసిపోతున్నారు. స్వామివారు ధరించినటువంటి స్వర్ణాభరణాలన్నీ కూడా అలవోకగా కదులుతూ స్వామివారు ఆడుతూ పాడుతూ ఆనందంగా నయనోత్సాహంగా స్వామివారు ముందుకు కదులుతున్నారు. బంగారు కొండల స్వామివారు బంగారు రథంలో వెళుతుంటే ఆ బంగారు కొండల పొంగలు నింగినేల కలుపుతూ పట్టు కుచ్చులతో నిత్య మల్లియలతో రథోత్సవానంద గోవింద గోవింద. రథంలో ఊరేగడం అంటే స్వామివారికి కడు ఆనందంట. అటువంటి రమణీయ రథారూఢుడైనటువంటి శ్రీనివాసుని యొక్క దివ్యనా రూప సందర్శనం మనందరికీ కూడా ముక్తిని ప్రసాదిస్తుంది. జీవాత్మకి రథారూఢుడై ఉన్నటువంటి స్వామి మన దేహమే రథముట, బుద్ధియే సారథిట, మనస్సే పగ్గముట, ఇంద్రియములనేటువంటి గుర్రములచే ఏడవబడుచున్నటువంటి ఈ దేహానికి రథ సారథి ఎవరయ్యా అంటే స్వామివారేట. అటువంటి స్వామిని రథస్థంగా చూడడం వల్ల సర్వలోక శాంతికి సర్వదోష శాంతికి కూడా అత్యుత్తమమైనటువంటి మార్గంగా స్వర్ణరథోత్సవ సేవలో స్వామివారిని సేవించడం. విజ్ఞానసారథిర్యస్తు మనః ప్రగ్రహవాన్నరః సోధన్వ పారమాప్నోతి తద్విష్ణో పరమం పదం. రథారూఢుడై ఆత్మ ప్రతిబింబమగు దేవదేవుని దర్శించి ఈ దేహమనేటువంటి రథాన్ని, గమ్యస్థానం ఏమిటి ఈ దేహ రథానికి అంటే విష్ణుపద సాన్నిధ్యం, అంటే స్వామివారి యొక్క మణిరత్న ఖచ్చిత విభూషిత ధ్రువస్థానము, స్వామివారి పాదస్థానము. దానికి చేరడమే దీని యొక్క పరమార్థం. ఈ దేహం అనేటువంటి రథము యొక్క పరమార్థం ఏమిటయ్యా అంటే విష్ణు పదానికి చేరడం అన్నది మనకి తెలియజేయటం కోసం
స్వామివారు ఈ స్వర్ణరథంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. శ్రీనివాసుని యొక్క లీలాద్భుతాలను వర్ణింపనలవి కాదు. స్వామివారు అదిగో ఆబాల గోపాలము స్త్రీమూర్తులందరూ కూడా స్వామివారిని రథారూఢుడైనటువంటి స్వామిని లాగుతూ ఉభయనాంచారులైన శ్రీదేవి భూదేవి అమ్మవార్లని ఆ రథంలో వారిని లాగుతూ పరమానంద భరితులై ఈ భాగ్యాన్ని ప్రసాదించినటువంటి ఆ శ్రీనివాసునికి ఏమిచ్చి రుణము తీర్చుకోగలమంటూ స్వామివారిని ఎలుగెత్తి గోవిందా గోవిందా అంటూ స్వామిని కీర్తిస్తూ వేనోళ్ల ఆ రథాన్ని ముందుకు లాగుతూ వెళుతున్నారు. బంగారు కొండల పరమాత్ముడు శ్రీవెంకటగిరి శిఖర ఛాయ ఇది భావిస్తే బహువైభవము అన్నారు అన్నమయ్య. అటువంటి స్వామికి ఈ రోజున జరుగుతున్నటువంటి ఆ రథోత్సవ సేవలో ఆయన యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందాలంటే అలనాడు బాలభక్తుడైనటువంటి ప్రహ్లాదుడు ఏ విధంగా స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందగలిగాడో, పానీయంబులు త్రావుచుం గుడుచుచున్ భాషించుచున్ హాసాలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళి చింతామృత స్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. ఓ మహారాజా, అసలు ఆ పిల్లవాడు పానీయాలు తాగుచున్నా, ఏదన్నా తింటున్నా, మాట్లాడుతున్నా, నిద్రపోతున్నా, తిరుగుతున్నా ఎంతసేపటికి నారాయణ 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 ఆ పాదామృత ధ్యానంతో తరించిపోతున్నట్ట. చూసారా స్వామివారు ధరించినటువంటి దివ్యాభరణ శోభ, సూర్యుని కాంతితో పోటీ పడుతున్నటువంటి స్వామివారి స్వరూపం. సూర్యుని కాంతికి స్వామివారి యొక్క దివ్య వైభవము, సూర్యుని కాంతి పోటీ పడగలదా? పడలేదు. ఆ స్వర్ణ రథ వెలుగులలో సూర్యుడు కూడా వెలవెలా పోతున్నాడు. అటువంటి స్వామికి సంవత్సరంలో ఒకసారి బ్రహ్మోత్సవాలు జరిపిస్తారు. అందున శ్రీనివాస మంగాపురంలో స్వామివారు కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా అవిగో రథచక్రాలు, ఆ రథచక్రాలు కదులుతూ మన జీవన గమ్యానికి సారథ్యాన్ని, మార్గనిర్దేశాన్ని తెలియజేస్తున్నాయి. సమస్త జీవుల రక్షకుడు స్వామిగా, ఆ స్వామి భక్తుల చెంతకు వచ్చేటువంటి భగవంతుడిగా మనందరికీ కూడా సాక్షాత్కరిస్తున్నారు. శరణు శ్రీ వైకుంఠనాయక, శరణు శ్రీ పురుషోత్తమా, శరణు శ్రీధర గరుడ వాహన, శరణు వెంకటనాయక. శరణు శ్రీ వైకుంఠనాయక, శరణు శ్రీ పురుషోత్తమా, శరణు శ్రీధర గరుడ వాహన, శరణు వెంకటనాయక. పరమపద గోవింద మాధవ పద్మనాభ జనార్దన, పరమపద గోవింద మాధవ పద్మనాభ జనార్దన, ధరణిధర కరివరద వామన దైత్యహర బలిబంధన, ధరణిధర కరివరద వామన దైత్యహర బలిబంధన.
శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా జలజనేత్రముకుంద కేశవ శంఖచక్రగదాధరా జలధిశయన ఉపేంద్ర అచ్యుత శైలధర నారాయణ జలజనేత్రముకుంద కేశవ శంఖచక్రగదాధరా జలధిశయన ఉపేంద్ర అచ్యుత శైలధర నారాయణ ఆదియోగి మునీంద్ర వందిత అఖిల సురగణ పూజిత ఆదియోగి మునీంద్ర వందిత అఖిల సురగణ పూజిత వేద వినుత విరించి సన్నుత వెంకటేశ నమో నమో వేద వినుత విరించి సన్నుత వెంకటేశ నమో నమో వెంకటేశ నమో నమో వెంకటేశ నమో నమో శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక శరణు 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు తిరుమల దివ్యక్షేత్రంలోనే కాకుండా తాను నడయాడిన ప్రతి ప్రదేశంలో కూడా 6 నెలలు ఈ ఆశ్రమంలో అతిథిగా ఉన్నారు. కాబట్టి తాను పెళ్లి కుమారుడిగా పద్మావతి అమ్మవారితో ఉన్నటువంటి ఈ కళ్యాణ శ్రీనివాస మూర్తిగా శ్రీనివాస మంగాపురంలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా అనుగ్రహించడానికి స్వామివారికి ఎంత వాత్సల్యం అంటే 7 కొండలెక్కి నడిచి రాలేనటువంటి భక్తులందరికీ ఈ శ్రీనివాస మంగాపురంలో దర్శించుకుంటే తనను దర్శించినటువంటి ఫలాన్ని సునాయాసంగా అందించేటువంటి పరమాత్మ స్వరూపం. కళ్యాణాలు కావాలంటే కళ్యాణ శ్రీనివాసుని కన్నులారా చూడాలట. స్వామివారి కళ్యాణ కంకణాన్ని స్వీకరించాలట. అటువంటి కళ్యాణ శ్రీనివాసమూర్తి సమస్త జనులకు సమస్త మంగళాలను కళ్యాణాలను అనుగ్రహించడానికి భక్తుల వద్దకే భగవంతుడు కదిలి వస్తున్నటువంటి వైనం ఈ స్వర్ణరథోత్సవం బ్రహ్మోత్సవాలు. తిరువీధుల వెరసి దేవదేవుడు అన్నాడు అన్నమయ్య. ధ్వజారోహణంతో ప్రారంభమయ్యేటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో రోజుకొక వాహనంలో స్వామివారు భక్తుల వద్దకు తానే పయనమై సమస్త భక్తుల యొక్క బాధలను తెలుసుకునేటువంటి భగవంతుడిగా అనాది నుంచి కూడా భక్తులపైన వాత్సల్యాన్ని ఈ ఉత్సవ దినాలలో స్వామివారు అనుగ్రహిస్తున్నారు.
అలంకరణలైన ఆడంబరాలైన ఆ దేవదేవుడికే చెల్లుతాయి. ఎన్ని చేసినా స్వామి ముందు దిగదుడుపుగానే ఉంటాయి. ఎన్ని కోలాటాలు, నృత్యాలు, గానాలు, గీతాలు ఏవి చేసినా స్వామి సంబరపడిపోతూనే ఉంటారు. స్వామి ప్రగాఢ భక్తికే ప్రాధాన్యాన్ని ఇచ్చేటువంటి అపార కరుణాంతరంగుడు. అంతే తప్ప మనం చేసేటువంటి వివిధమైనటువంటి వైభోగాలకి స్వామివారు లొంగిపోరు. అలా స్వామివారు ఆ శ్రీనివాస మంగాపురంలోని తిరువీధులలో ఊరేగుతుంటే ఆ శేషాద్రి నిలయుడి శోభని గరిమల మించిపోతున్నదిట. స్వామివారు చూడండి హాయిగా అలా ఉయ్యాలలో వస్తున్నట్లుగా ఈ స్వర్ణరథంలో వస్తూ సమస్త భక్తులని శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో ఆ తల్లుల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కూడా శుభతరుణమిదే. ప్రతి భక్తుని గుండె ఒక పూదండగా ఆ శ్రీనివాసుని చరణ యుగళానికి చేరాలని పరితపిస్తుంటే ఆ వైభవాన్ని వీక్షించేందుకు ఈ చర్మచక్షువులు మురిసిపోతూ మెరిసిపోతూ స్వామివారి యొక్క దివ్య రూపాన్ని ప్రతి భక్తుడు సందర్శిస్తున్నారు. అటువంటి స్వామి యొక్క సందర్శనా భాగ్యం తన దగ్గరకు రాలేనటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి, వృద్ధాప్యంతో బాధపడుతున్నటువంటి వారికి అలా సమస్త జనులను అనుగ్రహించడానికి తానే భక్తుల దగ్గరకు వెళ్ళి అనుగ్రహిస్తున్నటువంటి కరుణాంతరంగుడు శ్రీనివాసుడు. ఈ రథరంగ డోలోత్సవంలో భక్తులు స్వామిని లాలించి ఆ స్వామిని ఊయల లూపుతూ తన యొక్క భాగవత వాత్సల్యాన్ని స్వామివారు వారిపై వర్షంగా కురిపిస్తుంటే వేదనాదాత్మకమైనటువంటి పరబ్రహ్మస్వరూపం తన అనుగ్రహ వర్షాన్ని స్వామివారు భక్తులపై కురిపిస్తున్నారు. స్వామి యొక్క అపారమైనటువంటి కరుణని మనపై ప్రసరింపజేస్తున్నారు. భాగవత పరాధీనుడు, భక్తవత్సలుడు, బంగారు శిఖరాల పరమాత్ముడు. ఆ బంగారు శిఖరాల పరమాత్ముడు, బంగారు మేడలలో నుండేటువంటి పరమాత్ముడు మండుటెండని కూడా స్వామివారు లెక్క చేయకుండా తన భక్తులని అనుగ్రహించడమే పరమ లక్ష్యంగా ఆ పరవైకుంఠాన్ని వదిలిపెట్టి ఈ కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల క్షేత్రంలో వెంకటాచల పర్వతంపై వెలసి ఆ స్వామి యొక్క ఇష్టమైనటువంటి స్వామివారికి అత్యంత ప్రియమైనటువంటి ప్రదేశమైన శ్రీనివాస మంగాపురంలో కూడా భక్తులందరినీ అనుగ్రహిస్తూ అపారమైనటువంటి దయను చూపిస్తున్నటువంటి శ్రీవేంకటేశ్వర స్వామివారి యొక్క వైభవం నభూతో నభవిష్యతి. ఆ కనకపు టేరులో స్వామివారు కరుణించగా కదలి వస్తున్నారు. భక్తులమైన మనమందరము కూడా స్వామివారిని అపారమైనటువంటి భక్తితో పరిపరి విధాలుగా వేడుకోవాలి. అక్కడ హయములను మనం దర్శిస్తున్నాం. స్వామివారి యొక్క రథానికి అలంకరింపబడినటువంటి హయములు, గుర్రాలను, అశ్వాలను మనం చూస్తున్నాం. స్వామివారు గరుత్మంతుడికి ఎటువంటి స్థానాన్ని ఇచ్చారో అటువంటి స్థానాన్ని గుర్రాలకి, సమస్తమైనటువంటి వాహనాలకి, సమస్తమైనటువంటి జంతువులకి కూడా అనుగ్రహించారు. మానవులపై దయ కురిపించడమే కాదు, సమస్త జీవకోటికి అభయాన్ని ప్రసాదించేటువంటి అపార కరుణాంతరంగుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అత్యంత ప్రియమైన స్వర్ణ రథోత్సవంలో ఈ వసంతాల సంతసాల తేలుతూ ఉభయ దేవేరులతో భక్త వాత్సల్యాన్ని కురిపిస్తున్నారు. గుడి వెడలి బంగారు తేరులో తిరుమాడ వీధులలో తిరుగుతున్నారు ఉభయనాంచారులతో కళ్యాణ వెంకటేశ్వర స్వామి. కనకపు తేరదే గరుడ ధ్వజమదే అనుకుంటూ అలనాడు ఆడి పాడిన అన్నమయ్య మన అందరి హృదయాలలో కూడా ఆ స్వామి పట్ల అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతో ఆడుతూ పాడుతూ ఊరేగుతున్నటువంటి భక్తజన సందోహం. స్వామివారికి వింజామరలతో వీస్తున్నారు. మరొక పక్కన స్వామివారికి మంగళ నీరాజనాలను అర్పిస్తున్నారు. మంగళ వాయిద్య ధనులు, అధికారులు, స్త్రీమూర్తులు అందరూ కూడా ఎంతో భక్తితో మేము లాగాలి అంటూ పోటీ పడుతూ స్వామి సేవ కోసం పరితపిస్తున్నటువంటి ఆబాల గోపాలంలో స్త్రీమూర్తులను స్వామివారు ఈ రోజున అనుగ్రహించేటువంటి శుభ తరుణం.
ఆ అన్నమయ్య భావన సామ్రాజ్యంలో ఊరేగిన బంగారు తేరుల శ్రీనివాసుడు మనకి ఈ రోజున ప్రత్యక్షమై అనుగ్రహించేటువంటి శుభతరుణం. భక్తజన సంరక్షకుడైనటువంటి శ్రీనివాసుని దివ్య నామస్మరణం. అఘమనగా పాపము, మాఘము అనగా ఈ మాసంలో పాపాలను తొలగించేది. అటువంటి మాఘమాసంలో సర్వపాపాని వేంప్రాహు కటస్థాత ఉచ్యతే అన్నారు. అంటే వేమంటే పాపాలని, కట అంటే దూరం చేసేవాడని, సకల పాపాలను దహించి జీవులను రక్షించేటువంటి వెంకటేశ్వరుడు మాఘమాసములో పాపాలను ఉపశమింపజేసి పుణ్యాలను ప్రోవు చేసేటువంటి ఈ మాఘమాసంలో ఆ వెంకటాచలాధీశుణ్ణి స్మరణ చేయడమే పుణ్యమైతే దర్శనం చేయడం, స్వర్ణరథంలో స్వామివారి యొక్క దర్శనం మరింత వర్ణింపనలవిగాని వైభవం. అటువంటి స్వామివారి యొక్క స్వరూపం నయనానందకరం. దివ్య మోహనంతో స్వామివారు ఉభయ నాంచారులతో విరాజిల్లుతూ పుష్పాలకి సమస్త జీవరాశులకి అన్నిటికీ కూడా స్వామివారు అపారమైనటువంటి అనుగ్రహాన్ని అందిస్తున్నారు. అండం నుండి బ్రహ్మాండం వరకు వ్యాపించినటువంటి విష్ణువు అర్చావతార మూర్తిగా అభీష్టాలను ప్రసాదించే అభయ వరద ముద్రతో భక్త కోటిని అనుగ్రహిస్తూ స్వర్ణరథంలో చిరునగు మోమును స్వామివారు మనందరికీ కూడా సాక్షాత్కరింపజేస్తున్నారు. ప్రసన్న వదనుడై ఉన్నటువంటి స్వామివారి యొక్క రూపాన్ని దర్శించగలుగుతున్నాం. అత్యంత ద్విగుణీకృత సౌందర్యంతో రమ్యకరమైన దివ్యమైన పట్టు పీతాంబరాలను ధరించి దివ్యాలంకార భూషితుడై దివ్యమాల విరాజితుడై దివ్య శోభతో వస్తున్నటువంటి స్వామివారి యొక్క హోయలు మనం చూడతరమా. స్వామివారు చూడండి ఊయల లూగుతున్నట్టుగా అటు ఇటు కదులుతూ ఆనంద తాండవాన్ని చేస్తున్నటువంటి ఆ ఆనంద నిలయుడి దివ్య శోభ చూడనలవి కాదు. ఈ చూడడానికి మనకి 2 కళ్ళు కూడా సరిపోవడం లేదు. ఆయన దర్శన భాగ్యం కోసం పరితపించేటువంటి మునులకు చిన్మయాకారుడై తీయని చింతపండు లాంటి వాడట స్వామివారు. ఇక అమ్మవారు శ్రీ మహాలక్ష్మికి అయితేనేమో తేనె పండుట. అదేవిధంగా 16,000 గోపాంగనల పాలిట స్వామివారు వారికి ఎలా ఉన్నారు అంటే తీయని మామిడి పండుట. అంతటి మాధుర్యమూర్తి 7 కొండలు దిగి నడచి వచ్చి ఈ శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ శ్రీనివాసుడై మన కోసం మన ముంగిటి పండుగ మన ఇళ్ల ముందే స్వామివారు కదలి వస్తున్నారు. అంటే మనస్సునే జిహ్వగా చేసుకొని స్వామివారి యొక్క వాత్సల్యాన్ని ఆస్వాదించగలగడం మన భాగ్యం. స్వామివారి దర్శనం చేసుకోవడమే పూర్వజన్మ పుణ్యఫలం. అదే భావనతో మనమందరం కూడా స్వామిని దర్శించాలి. అటువంటి స్వామిని మనం ఈ శ్రీనివాస మంగాపురంలో అందున ఈ మాఘమాసంలో స్వర్ణరథంలో అక్కడ జరుగుతున్నటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు రకరకాల వాహనాలలో స్వామివారు భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఆ గజరాజు చూడండి ఎంత పరవశంతో ఉన్నాడో. చాలా సంతోషంతో స్వామివారి సేవను చేయగలుగుతున్నాను కదా అని పరవశిస్తున్నాడు. అదిగో స్వామివారు తన భక్తులందరినీ కూడా వీక్షిస్తున్నారు. తన భక్తులు ఏ ఏ కోరికలు కోరుతున్నారో స్వామివారు ఆలకిస్తున్నారు. వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాసులే ఏరులైనది కొండ, గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ, శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ. ఆ శేషాద్రి కొండకు శేషాచలపతి యొక్క పాద ప్రదేశమైనటువంటి శ్రీనివాస మంగాపురం ప్రతి శ్లోకం చెప్పుకునేటప్పుడు స్వామివారిని స్తుతించేటప్పుడు మనం కోరుకునేది ఏమిటయ్యా అంటే శ్రీ స్వామివారి యొక్క పాద దర్శనం,
పాద పద్మాల దర్శనం, స్వామి పాదాల చెంతకు చేరడం, అటువంటి స్వామి పాదమైనటువంటి శ్రీనివాస మంగాపురంలో మనం స్వామివారిని సంపూర్ణంగా దర్శించుకునేటువంటి భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. అందరికీ దొరికేటువంటి భాగ్యాలు కాదు ఇవన్నీ, కోరుకుంటే వచ్చేటువంటివి కాదు. కోటి జన్మల పుణ్యఫలంగా లభించేటువంటి కొండలరాయుడి, ఆ కోనేటి రాయుడి యొక్క కొండంత ప్రేమను పొందగలిగేటువంటి సమయం ఈ బ్రహ్మోత్సవాల సమయం. ఓ స్వామి, సంపదలకేమి తక్కువయ్యా, లక్ష్మీ కుబేరులు నిన్ను సేవిస్తూ ఉంటే కళలకేమి తక్కువ స్వామి, నిత్య కళ్యాణాలు నీవైతే శుభాలకేమి తక్కువ, సహస్రనామాలు నీకుండగా నిధులకేమి తక్కువ, 7 కొండలే నీవై ఉండగా అంటూ ఆ స్వామిని మనందరం కూడా స్తుతించగలగాలి. కృతయుగంలో మానసిక అర్చనతో తరించారట, త్రేతాయుగంలో కాయికార్చన చేశారట, ద్వాపరయుగంలో విగ్రహ అర్చన చేశారట, కలియుగంలో కేవలం నామస్మరణార్చనతో తరించవచ్చుట. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని పిలిస్తే తరిస్తామట. ఆ స్వామివారి యొక్క చూపు మనందరిపైన పడాలంటే కేవలం నామస్మరణతో మాత్రమే అది సాధ్యం. పరమభక్తితో స్వామివారి పాదాలపైన ఉన్నటువంటి శ్రద్ధతో ఎప్పుడైతే మనం స్వామిని పిలుస్తామో, కొలుస్తామో, తలుస్తామో, ఆ స్వామి పట్ల భక్తితో నిలుస్తామో ఆ స్వామి మనల్ని అనుగ్రహిస్తారు. ఎల్ల జనుల పాపములు మాసిన కొండ, ప్రకృతి నిత్యము పచ్చ తోరణపు కొండ, గోవింద హరినామములతో మ్రోగేటి కొండ, శ్రీవేంకటేశ్వరుడుండేటి తిరుమల కొండ. నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే. నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే. నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే. నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే. నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే. నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే. నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే. నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే. నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే. నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే. గోవింద హరే జయ జయ గోపాల హరే. గోవింద హరే జయ జయ గోపాల హరే. గోవింద హరే జయ గోపాల హరే. గోవింద హరే జయ గోపాల హరే. గోవింద హరే జయ జయ గోపాల హరే. గోవింద హరే జయ జయ గోపాల హరే. గోవింద హరే జయ గోపాల హరే. గోవింద హరే జయ గోపాల హరే. నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే. నారాయణ నారాయణ జయ గోవింద హరే,
గోపాల హరే గోవింద హరే జయ 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 జయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో స్వర్ణరథంలో ఉభయ నాంచారులతో శ్రీవేంకటేశ్వర స్వామివారు కళ్యాణమూర్తిగా కొలువై ఈ రథరంగ డోలోత్సవం సేవలో స్వామివారు భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఒకప్పుడు నారదుడితో స్వామివారు చెప్పారట, నాహం వసామి వైకుంఠే మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్టామి నారదా అంటూ. అంటే నారదా, నేను వైకుంఠంలో ఉండను, యోగుల హృదయాలలో ఉండను, మరి ఎక్కడుంటారు స్వామి అని అంటే, ఎక్కడైతే 10 మంది నా భక్తులు చేరి నా నామాన్ని జపిస్తూ ఉంటారో, నా నామాన్ని స్మరిస్తూ ఉంటారో అక్కడ ఉంటాను అని చెప్పారట. అటువంటి ఏడుకొండల వెంకటేశ్వర స్వామివారు ఈ రోజున తాను 7 కొండలు దిగి ఈ స్వర్ణరథోత్సవంలో జరుగుతున్నటువంటి వైభవంలో స్వామివారు ప్రత్యక్షంగా పాల్గొంటారట. గోవింద నామాలు దేవదుందుబులుగా ఆకాశ హర్మ్యాలను ఏకం చేస్తే ఆ లోకం భూలోకమైనా ఏ లోకమైనా వైకుంఠమవుతుందిట. అదిగో అక్కడ భక్త జనులందరూ కూడా స్వామివారికి అంగరంగ వైభవంగా మంగళ వాయిద్యాలు, సంగీత నాదప్రియుడు స్వామివారు. అటువంటి నాదప్రియుడైనటువంటి స్వామివారికి రకరకాల సేవలతో స్వామిని సేవిస్తున్నారు. నిజవైకుంఠంగా తలపిస్తున్నటువంటి ఆ దివ్య శోభని మనందరం కూడా చూస్తూ స్వామివారి యొక్క అపారమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదుముగాక. స్వామివారు ధరించినటువంటి స్వర్ణమాలలు, లక్ష్మీకాసుల హారము, స్వామివారు ధరించినటువంటి పచ్చల హారము, ధగద్ధగాయమానంగా ఉన్నటువంటి సమస్తమైనటువంటి దివ్యాభరణాలు, స్వర్ణాభరణాలు, పుష్పమాలికలు, ఆయనకేమి కొదవ, సమస్త భువనాధీశుడు, సమస్తాలంకార పరిపూర్ణుడు, విశ్వరూపుడు, కాలరూపుడు, దివ్యమంగళ స్వరూపుడు, స్వర్ణాభరణ వజ్ర వైఢూర్య రత్నాభరణ శోభితుడు, పరబ్రహ్మస్వరూపుడు పరమాత్మ. ఆయన అవ్యక్తుడు, అచ్యుతుడు, అవ్యయుడు, అర్చావతారమూర్తి. స్వామివారు పుష్పమాల విరాజమానుడై మన పాపపు రాశిని దగ్ధం చేయడానికి అదుగో కర్పూర హారతిని స్వామివారు స్వీకరిస్తూ ఆ తదుపరి తాను ముందుకు కదులుతూ ఉన్నారు. అడుగడుగునా మనం చేసేటువంటి సమస్త పాపాలను దగ్ధం చేసేటువంటి ఒక అగ్ని బీజంగా స్వామివారి యొక్క స్వరూపం ఈ స్వర్ణరథంలో మనందరికీ కూడా ప్రస్ఫుటంగా ప్రత్యక్షమవుతోంది. నవగ్రహ జ్వల నాయకుడై సప్తశైల విశాల పన్నగ పణిపణాగ్ర విభూషణుడైనటువంటి స్వామి ఆనంద ప్రవర్ధమానుడై దివ్యశోభతో సర్వమంగళ ప్రదాయకుడై తన భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి స్వామిని చూడడానికి ఆబాల గోపాలము కూడా ఎంతో పరితపిస్తున్నారు. అటువంటి స్వామికి ఈ స్వర్ణరథం అంటే ఎందుకు ఎనలేని ప్రీతంటే, అక్కడ స్త్రీమూర్తులందరూ మహాలక్ష్మి స్వరూపంగా స్వామిని సేవిస్తున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామివారి యొక్క హృదయంలో కొలువై ఉన్న మహాలక్ష్మిని భూత కారుణ్యలక్ష్మిగా మనందరము కీర్తిస్తుంటాము. కానీ శ్రీనివాసుని హృదయం మీద మాత్రమే కాక శ్రీ మహాలక్ష్మి అమ్మవారు స్వామివారి యొక్క వక్త్రంలో, అదేవిధంగా ఆ వక్త్రంలో భాగ్యలక్ష్మిగా, కమలాల వంటి ఆ శ్రీవేంకటేశ్వర స్వామివారి యొక్క
కరతల భాగంలో సర్వవేళలా దానలక్ష్మిగా, స్వామివారి యొక్క 2 భుజాలలో వీరలక్ష్మిగా, హృదయ కమలంలో భూత కారుణ్యలక్ష్మిగా, నందక ఖడ్గాగ్రంలో శౌర్యలక్ష్మిగా, శ్రీనివాసుని నిఖిల గుణగణాలలో కీర్తిలక్ష్మిగా, శరీరమంతటా సర్వాంగాలలో శాంతస్వరూపంతో సౌమ్యలక్ష్మిగా, సర్వ సామ్రాజ్యలక్ష్మిగా, ఇలా శ్రీవెంకటేశ్వర స్వామివారి యొక్క శరీరమంతా కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అష్టలక్ష్ములుగా ఆవేశితమై ఉంటుంది. కాబట్టే వెంకటేశ్వర స్వామివారు శ్రీ నివాసుడయ్యారు. పరిపూర్ణమైనటువంటి లక్ష్మీ సుసంపన్నునిగా ఆ తల్లి వెంకటేశ్వర స్వామివారిని ఆవేశించి సమస్తమైనటువంటి అనుగ్రహాలను, వరాలను భక్తులకు అందించేటువంటి తల్లి మనకు అక్కడ శ్రీదేవి భూదేవిగా దర్శనమిస్తూ స్వర్ణ రథరూపంలో కూడా ఆ మహాలక్ష్మి స్వామివారిని సేవిస్తోంది. వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీ करतल कमले सर्वदा दानलक्ष्मी दोर्दंडे वीरलक्ष्मी हृदय सरसिजे भूतकारुण्यलक्ष्मी खड्गाग्रे शौर्यलक्ष्मी निखिल गुणगणाडंबरे कीर्तिलक्ष्मी सर्वांगे सौम्यलक्ष्मी मयि तु विजयता सर्वसाम्राज्यलक्ष्मी।